అన్నయ్య నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇంటి దగ్గర అమ్మ నానమ్మ అక్క అందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. కంగారు పడుతున్నారు అన్నయ్య. రా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. శామ్ అయితే మీకేమైందో అని ఏడుస్తుంది సూర్య గారు. అవునన్నయ్య. సూర్య గారు రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. పదండి, ఇంటికి వెళ్దాం. దా, జాగ్రత్తగా పదండి. జాగ్రత్త. అన్నయ్య దిగు. సూర్య, బాబు సూర్య. సూర్య, అరే సూర్య, ఏమైందిరా? బాబు సూర్య, ఏమిట్రా, ఏమైంది? సూర్య, ఏమైంది? ఆ దెబ్బలేంటి, ఆ రక్తం ఏంటి? చంద్ర, అన్నయ్యకి ఏమైందిరా? సూర్య, ఏమైంది సూర్య? తలక దెబ్బేంటి? చంద్ర, ఏమైంది చంద్ర? నువ్వైనా చెప్పు, ఏమైంది? అసలు ఏమైందంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడ. చంద్ర, సూర్యకి ఏమైందిరా? ఏమండి, మీరైనా చెప్పండి, ఏం జరిగింది? ఒరే చంద్ర, నీకు అల్లుడు గారికి ఏం కాలేదు కదా? అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అన్నీ లోపల తీసుకెళ్ళు. పదరా సూర్య. సూర్య, ముందు లోపలికి పద. బాబు, రాత్రంతా ఇంటికి రాలేదు, ఏం జరిగింది అసలు? విషయం చెప్పు బాబు. బాబు సూర్య, పద్మావతి, రాత్రంతా రాలేదు, ఏమైంది అసలు? శామ్, చిన్న గాయమే అయింది, దానికే ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? చిన్న గాయం అయింది, ఎంత బ్లడ్ పోతుంది? చిన్న గాయమట, చిన్న గాయం. ఇడియట్ ని వెతకడానికి ఇంత రిస్క్ తీసుకోవాలా? ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే ఏమయ్యేది?
పద్మ, సూర్యకి పాలలో పసుపు వేసుకుని తీసుకురా, సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నానమ్మ. నానమ్మ, నేను డాక్టర్ని తీసుకుని వస్తాను. అలాగే. మనమందరం కాసేపు బయటికి వెళ్దాం. సూర్యుని రెస్ట్ తీసుకొనివ్వండి. పదండి. అమ్మా పద, మనం కూడా వెళ్దాం. అమ్మా శాము, నువ్వు కూడా రామ్మా. ఇప్పటికే చాలా సేవలు చేసావు. తను వస్తుందిలేమ్మా, నువ్వు రా. అది కాదే. అమ్మా పద. అయ్యో, పద, మీరండి. డోంట్ వరీ, ఐఎమ్ ఓకే. Samantha, take your hands on him. Oh my God! What is this, Surya? ఏమైంది? తలకి ఎంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? అయ్యో, ఈ దెబ్బ బ్రెయిన్ కి తగిలుంటే అమ్మో, డేంజర్ అయ్యేదిగా. అంతా నీ వల్లే జరిగింది. ఎస్, సూర్యకి ఇలా జరగడానికి కారణం నువ్వే. ఎక్కడ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ ని నువ్వు ఇంట్లో అందరికి చెప్పడం వల్ల సూర్య అంత రిస్క్ తీసుకొని చివరికి తలకి దెబ్బ తగిలించుకున్నాడు. అయినా ఆఫ్టర్ ఆల్ క్రెడిట్ కార్డ్ పోయిందని దానికి ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? పైగా వాడెవడో నీ నడుం గిల్లాడని చెప్పావు. ఏ దొంగైనా చేతిలో పర్స్ లాక్కుంటాడు గాని నడుం గిల్లుతాడా? సో ఇది ఖచ్చితంగా వాంటెడ్లీ నువ్వు క్రియేట్ చేసిన స్టోరీ. నువ్వు చెప్పిన ఆ స్టోరీ విని సూర్య అంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. అసలు ఆ డ్రామా నువ్వెందుకు చేసావో నాకు తెలుసు. ఈ మధ్య సూర్య నీ మీద అటెన్స్ పే చేయడం లేదని సింపతి కోసం నువ్వు వాడిన సెంటిమెంటల్ డ్రామా. ఒక పక్కన జయంతి ఆంటీకి సూర్యతో మాట్లాడను, సూర్య మొహం కూడా చూడనని మాటిచ్చి ఇలాంటి డ్రామాలు ఆడడానికి సిగ్గుండాలి. చిచ్చి, Sam. Don't touch me. ఈ మధ్య సూర్య నీ మీద అటెన్స్ పే చేయడం లేదని సింపతి కోసం నువ్వు వాడిన సెంటిమెంటల్ డ్రామా. ఒక పక్కన జయంతి ఆంటీకి సూర్యతో మాట్లాడను, సూర్య మొహం కూడా చూడనని మాటిచ్చి ఇలాంటి డ్రామాలు ఆడడానికి సిగ్గుండాలి. అమ్మా శామ్, చెప్పమ్మా. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. సూర్య విషయం నేను చూసుకుంటాను కదా. లేదమ్మా, I'll take care of him.
రాత్రంతా నువ్వు నిద్రపోలేదు. సూర్య విషయం నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. డాక్టర్ సూర్యకి సెలైన్ పెట్టారు. అది ఏంటైతే వెంటనే తీసేయాలి. సో ఐ విల్ వెయిట్. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు, నేను చూసుకుంటాను. Grandma, both of you relax. I will take care of Surya. బాయ్ అభి. నాకు చిన్న ఫేవర్ చేస్తావా? లవర్ అడిగితే ఏదైనా చేయాలని నువ్వే కదా చెప్పా. ఐ లైక్ యువర్ స్మార్ట్నెస్. ఏం కావాలి? అడిగాక కాదు కూడదు అనకూడదు. నేను వజ్రపాటి వారి అమ్మాయిని, మాటిస్తే తప్పను. అయితే మీ సూర్య అన్నయ్య ల్యాప్టాప్ ఒక్కసారి తీసుకొస్తావా? అదిగో మాట తప్పనని ఇప్పుడే చెప్పి మళ్ళీ ఆలోచనలో పడ్డావు. మా అన్నయ్య ల్యాప్టాప్తో నీకేంటి పని? సింపుల్. మార్కెట్లోకి న్యూ గేమ్ వచ్చింది. ఇమీడియట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేయడానికి నా కంప్యూటర్లో కాన్ఫిగరేషన్ సరిపోదు. మీ అన్నయ్య ల్యాప్టాప్ ఖచ్చితంగా హై ఎండ్ ల్యాప్టాప్ అయి ఉంటుంది. దానిలో అయితే ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. అందుకే అడిగాను, వేరే ఆలోచన ఏం లేదు. ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నా. మా అన్నయ్య ల్యాప్టాప్కి పాస్వర్డ్ ఉంటుంది, అది తనకు మాత్రమే తెలుసు. దాన్ని నువ్వెలా ఓపెన్ చేస్తావు? ఓ అదా, నేను చూసుకుంటాను. ల్యాప్టాప్ 1 అవర్ ఇస్తే చాలు. గేమ్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. అయినా చిన్న పిల్లల్లా నీకు గేమ్స్ పిచ్చేంటి? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ల్యాప్టాప్ తెస్తావా లేదా? అది చాలా కష్టం అభి. బట్ ఐ విల్ ట్రై. బట్ ఐ వోంట్ ప్రామిస్. అమెరికా పాప, నువ్వు ల్యాప్టాప్ కావాలని ఒక పని మీద అడుగుంటావు, కానీ నాకు దాంతో చాలా పనులున్నాయి. క్లచ్ చెక్. డ్రాప్స్ ఇంత స్లోగా దిగితే ఈ బాటిల్ ఎప్పుడు పూర్తయ్యట్టు? ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు చేసిన పని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సెలైన్ బాటిల్ నుంచి డ్రాప్ స్లోగా దిగాలి. హలో, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఐ నో వాట్ ఇస్ వాట్. నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యుండొచ్చు, బట్ మెడికల్ ఇట్ ఈస్ రాంగ్. డ్రాప్స్ ఫాస్ట్ గా దిగితే ఒంట్లో చలి మొదలవుతుంది. మాకు తెలిసి నువ్వు వెళ్ళు. ఏం తెలుసు నీకు? నువ్వు చేస్తుంది తప్పని అమ్మాయి చెప్తుంటే నువ్వెందుకు వినవు అసలు? అది కాదు గ్రాండ్మా, డ్రాప్స్ ఇలా స్లోగా దిగితే ఎలా? అదే కరెక్ట్ ప్రొసీజర్. అలా అయితే ఈ బాటిల్ పూర్తయ్యేటప్పటికి తెల్లారుతుంది. అయితే నష్టం ఏమిటి?
అది కాదు. అసలు నువ్వు మెడికల్ స్టూడెంట్వా? నీకేం తెలుసు? నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో, అంతేగాని నీకిష్టం వచ్చినట్టు చేయకు. గ్రాండ్మా, వై కాంట్ యు అండర్స్టాండ్ మీ? డ్రాప్స్ ఫాస్ట్ గా దిగితే సూర్య కెన్ స్లీప్ పీస్ఫుల్లీ. అది తప్పు అని చెప్తున్నా, నువ్వు ఇంకా వాదిస్తున్నావేంటి? వెళ్ళిక్కడి నుంచి. ఇఫ్ ఐ కాంట్ స్టే హియర్, షీ ఆల్సో కాంట్ స్టే. అమ్మాయి చెయ్యొదులు. వాట్ ఇస్ దిస్ గ్రాండ్మా? నన్ను వెళ్ళమంటున్నారు, మరి తను ఇక్కడ ఎందుకు ఉండాలి? నువ్వు వెళ్తావా వెళ్ళవా? జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మమ్మ. ఎవరు నీవు స్నేహమేనా అంతకన్నా ప్రాణమా, మనసు నాతో చెప్పకుండా నిన్ను దాచిందా, గాలిలాగా చేరువై మారినావే శ్వాసవై, జ్ఞాపకాలే ఊపిరయ్యే చెలిమి నీదేనా, కాలమిచ్చిన నేస్తమా దూరమైతే శూన్యమా, సొంత మనసే నన్ను వీడి నిన్ను చేరిందా, మరి ఇంతలా తపనవై తరమకి నన్నిలా. లిల్లీ ఆగు. ఏంటి? నిన్న మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, వెళ్ళి పలకరించావా? అన్నయ్యకి యాక్సిడెంట్ అవడం ఏంటి? నిన్న రాత్రి ఇంట్లోకి ఒక దొంగొచ్చాడు. కనీసం అదైనా తెలుసా నీకు? దొంగ? కొంపదీసి అభినే దొంగ అనుకుంటున్నారా? లిల్లీ, అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి చూడు. లిల్లీ, నిన్న నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చావు? నేను అడిగింది వినపడిందా? కాలేజ్ వదలగానే వచ్చాను, అయినా ఎందుకు ఇలా క్రాస్ క్వశ్చన్ చేస్తున్నావు? అంటే నిన్న మేమంతా సూర్య కోసం టెన్షన్ పడుతూ హాల్లోనే ఉన్నాం. నువ్వెప్పుడొచ్చావో అర్థం కాలేదు. అసలేంటి నువ్వు? లీలావతి, లీలావతి, ముందు వెళ్ళి మీ అన్నయ్యని ఎలా ఉందో చూసి పలకనిచ్చి తర్వాత కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మ.
అయితే మీ సూర్య అన్నయ్య ల్యాప్టాప్ ఒక్కసారి తీసుకొస్తావా?